ఇరానీ హోటల్ సమీపంలో వంశపారంపర్యంగా వచ్చిన 232 చదరపు గజాల ఇల్లు ఉందని కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి చెప్పారు. ఇక ఈ ఇంట్లో తనకు కూడా భాగస్వామ్యం ఉందని ఆయన తెలిపారు. అయితే అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుండడంతో జిహెచ్ఎంసీ అధికారులు రోడ్డు వెడల్పులో భాగంగా తమ ఇంటిని కూల్చివేసి స్థలాన్ని తీసుకుని దాని తాలూకు నష్టపరిహారాన్ని చెల్లించారన్నారు. అయితే తన వదిన అయిన ఎల్లారెడ్డి భార్య కత్తిరెడ్డి సులోచన, కుమారుడు కత్తిరెడ్డి నరసింహారెడ్డి, కత్తిరెడ్డి రూపేందర్ రెడ్డిలు జిహెచ్ఎంసీకి తప్పుడు పత్రాలు సమర్పించారంటూ ఆయన ఆరోపించారు. తన సోదరుడు కత్తిరెడ్డి ఎల్లారెడ్డి 1995లోనే చనిపోతే ఆయన భార్య సులోచన, కుమారులు 1997 ఎల్లారెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటికి సంబంధించిన నోటరీని అక్రమంగా చేయించారని ఆయన పేర్కొన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా డబ్బులు తీసుకున్న కత్తిరెడ్డి ఎల్లారెడ్డి కుటుంబ సభ్యులపై నోటరీ స్థలానికి 2 కోట్ల రూపాయలు 75 లక్షల పైచీలకు నష్టపరిహారం చెల్లించిన జిహెచ్ఎంసీ సర్కిల్ 16 అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అంబర్పేటకు చెందిన కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై అంబర్పేట ఇన్స్పెక్టర్ అశోక్ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నా పేరు లక్ష్మారెడ్డి, కత్తిరెడ్డి లక్ష్మారెడ్డి. ఇప్పుడే నేను ఇది మా పార్టీషన్ కేసు రామరెడ్డి, సులోచన, ఎల్లారెడ్డి మా మధ్యలో మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి, రంగారెడ్డి కోర్టులో ఉండే OS 118/2002. ఇప్పుడు అది కుషాగూడ ట్రాన్స్ఫర్ అయింది, మల్కాజ్గిరి. OS నంబర్ మారింది 107/22. ఆ పార్టీషన్ కేసులో ఏదైతే ఈ ఇరాన్ హోటల్ బిల్డింగ్ ఉండేనో అర్ణభవన్ హోటలు ఈ మాస్టర్ ప్లాన్లో పోయింది, రోడ్ బ్యాండింగ్లో అది వచ్చి చెక్కులు తీసుకున్నారు వాళ్ళు. ఇది కోర్టుల కేసు ఇంజక్షన్ ఆర్డర్ ఉండంగా కూడా పార్టీషన్ కేసు పెండింగ్ ఉండి దాంట్లో చెక్కులు తీసుకుర్రు. ఈ మున్సిపల్ వాళ్ళు ఇచ్చుడు కూడా తప్పు. ఎట్లా అంటే వాళ్ళు కొన్ని పేపర్లు సబ్మిట్ చేసిర్రు. ఎల్లారెడ్డి చనిపోయిందేమో వచ్చి 17 ఫిబ్రవరి 95లో. ఎల్లారెడ్డి నోటరీ స్టాంప్ పేపర్ కొన్నది వచ్చి 14 డిసెంబర్ 84లో. స్టాంప్ టైపింగ్ అయింది వచ్చి మ్యాటర్ 2 డిసెంబర్ 91లో. దాని నోటరీ దాన్ని చేసింది ఒకటి 30 తారీఖు 6వ నెల 97లో. అంటే ఎల్లారెడ్డి చనిపోయిన తర్వాత కూడా దాన్ని నోటరీ చేసారు. ఈ డాక్యుమెంట్లు కొంటపోయి ఇది నోటరీ, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కాదు. ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటేనే డబ్బులు ఇవ్వాలి మున్సిపల్ వాళ్ళు, అయినా డబ్బులు ఇచ్చారు. దీని మీద కంప్లైంట్ కాపీ ఏసీపీకి, డీజీపీకి కూడా ఇస్తున్నాము. మొత్తం పేపర్